ఈరోజు నీ జీవితంలో ఎవరూ లేని వ్యక్తిగా, బలహీనుడుగా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏం చేయగలను అనుకుంటున్నావో నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆసా దేవుని ఎదుట ప్రార్థన చేశాడు, ఆసా దేవుని ఎదుట కన్నీరు విడిచాడు, దేవుని సహాయాన్ని అడిగాడు, ప్రభు ఆయనకు జయమునిచ్చాడు. నువ్వు బలహీనుడివే, నీ దగ్గర బలం లేదు, నువ్వు ఒంటరి వాడివే, నువ్వు ఏం చేయలేకపోతున్నావు, నిజమే. అయితే నీవు భక్తి చెయ్యి, అయితే నువ్వు ప్రార్థన చేయి, అయితే నువ్వు వాక్యానుసారంగా జీవించు, అయితే నువ్వు యథార్థంగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు జయమిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబం వర్ధిల్లుతుందంతే. విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదరించే దేవుడు ఆయన.